హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడుతున్నాం. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. మన ఒక 3-4 days బ్యాక్ కొడాలి నాని గారు మన చిరంజీవి గారిని పకోడీ అని తిట్టారు సార్. దాన్ని పెట్టుకుని యాక్టర్ సుమన్ గారు కూడా ఆయన పకోడీ గల్ కాదు, మీరే బజ్జీ గల్ అని అంటున్నారు. ఏంటి సార్ ఈ విమర్శను ఎలా చూడొచ్చు అంటారు? లేదంటే ఈ మధ్యకాలంలో సుమను బాగానే రెస్పాండ్ అవుతున్నాడు. పొలిటికల్గా బాగా మాట్లాడుతున్నారు. రెస్పాండ్ అవుతున్నాడు అంటే బాధ్యతగా రెస్పాండ్ అవుతున్నాడు. దాన్ని మనం అభినందించవలసిన విషయం. ఎందుకంటే కొడాలి నాని ఒక మాట అనేస్తాడు, సందర్భం వస్తే ఆ మాట నేను అనలేదంటాడు. మెడలో పూసలు ఇవన్నీ రుద్రాక్షలు ఇవన్నీ ఏంటి, ఏమనుకోవాలి? ఇన్ని పెట్టుకొని అబద్ధాలు ఆడుతున్నాడు అంటే మరి ఆయనకి ఏదో రోజున ఆ అబద్ధాలు తగినటువంటి మూల్యం చెల్లించుకుంటాడు. అదేమి సామాన్యమైన విషయం కాదు. అలానే ఇక్కడ అంటే చిరంజీవిని పకోడీగాడు, చిరంజీవితో ఉన్నటువంటి మంది మార్బలం, చిరంజీవి సిబ్బంది అందరినీ పకోడీగాలంటే మరి నేను పకోడీ వ్యాపారం చేస్తున్నా ఏమో తెలీదు. కొడాలి నాని ఆయన పకోడీ అంటే అంత ఇష్టమేమో తెలీదు కనుక అందుకే పకోడీగా కాదు అంటే బజ్జీ అంటే ఈ దృష్టిలో మిరపకాయ బజ్జీ మాట చాలా ఘాటుగా ఉంటుంది సుమ్మా, నోట్లో పెట్టుకోవద్దు బజ్జీ అనుకొని అలాగ అనుకుంటామేమో. నోట్లో పెడితే మాత్రం నషాలను కట్టుకుంటుందనే ఉద్దేశంతో ఈయన చెప్పాడు సమాధానం. అది ఏంటంటే అలా చెప్పకపోయినట్టయితే వాళ్ళు మరీ పేటరేగిపోతారు అన్నమాట. ఇప్పుడు ఏమంటున్నాడు కొడాలి నాని, రామ్ నేను ఏమనలేదు, అయినా చిరంజీవి గారిని ఎందుకంటాను, చిరంజీవి గారు అంటే నాకు భయం భక్తి అన్నీ ఉన్నాయి, ఆయన చాలా గౌరవమైన మనిషి. ఇంకేదైనా అంటే ఒకవేళ పొరపాటున పవన్ కళ్యాణ్ అంటాను కానీ చిరంజీవిని మాత్రం అన్నా అని చెప్పేసి మళ్ళీ మాట మార్చాడు అన్నమాట. ఇప్పుడు నేటి రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే నోటికి వచ్చిన మాట మాట్లాడుతున్నారు. సభ్యత సంస్కారాలు అవేమి లేకుండానా. అసలు ఆ పార్లమెంటరీ లాంగ్వేజ్ అని అంటారు. రాజకీయవాదులు మాట్లాడే భాషని పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు. అంటే సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడే మాటల్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు అన్నమాట. ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది ఎక్కువైపోయింది. దాన్ని ఈయన ఎవరు వైఎస్ఆర్సీపీ అధినాయకుడు ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడన్నమాట. మీకు జీతాలు ఇస్తున్నాను, పోషిస్తున్నాను, మీరే అలాగా అంటే మైల్డ్గా కూర్చుంటే ఎలాగవుద్ది, అవతల వాళ్ళకి నసాలను కంటుకునేలాగా మైండ్ బ్లాక్ అయిపోయినట్టుగా మీరు మాట్లాడాలి కదా, బూతులతో సమాధానం చెప్పాలి కదా అని చెప్పేసి రెచ్చగొడుతున్నాడు అన్నమాట. ఈ మధ్యకాలంలో ఉన్న నలుగురిని ఆ విధంగా రెచ్చగొట్టబట్టి వాళ్ళు నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. యువతల వాళ్ళు మైండ్ బ్లాంక్ అయిపోవాలంట, ఆ రాజకీయాల్లో నిలబడడం మర్చిపోవాలంట, ఆ పార్టీలో ఉండడం మర్చిపోవాలంట. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్టయితే వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారన్నమాట. కానీ పార్టీ నానాటికి కూడా దిగజారిపోతుంది. వాళ్ళ మాటలు, వాళ్ళ తాలూకు తిట్లు, వాళ్ళ తాలూకు ప్రవర్తన ప్రజలకు ఏమీ చేయకుండా ఉన్నటువంటి తీరు ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయం అవుతుంది. మిగతా పార్టీలు పైకి వెళ్తున్నాయి, వైఎస్ఆర్సీపీ మాత్రం దాన్ని తలుచుకున్నవాడు ఎవడో లేడు. తలుచుకున్నప్పుడు కూడా చాలా బ్యాడ్గా తలుచుకుంటున్నారు అన్నమాట. ఇంత దిగజారిపోతున్నారు, ఇలా మాట్లాడుతున్నారు అనేటువంటి పద్ధతుల్లో వైఎస్ఆర్సీపీ ఈ రోజున ఎక్కడ ప్రజల్లో కూడా సరైన స్పందన లేదు. బోర్డంత తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నమాట. ఆ వ్యతిరేకతనే చెబుతుంది కొడాలి నాని మాటలు. పకోడీగాలంటే ఎందుకు ప్రజలు పకోడీగాల, నాయకులు పకోడీగాల? మరి మీ దాంట్లో ఉన్న నాయకులు అందరూ పకోడీగాలేనా? అంటే మీ దాంట్లో అంటే పనికిమాలిన నాయకులందరినీ మీరు పకోడీగాలని పిలుస్తారా? ఏదో పరిపరి విధాలుగా అర్థాలు వస్తాయన్నమాట. మరి ఇవన్నీ ఆలోచించుకుంటే నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడడం జ్ఞానికి కూడా మంచిది కాదు. ఇప్పుడు వీళ్ళందరినీ ఎలా టార్గెట్ చేశారు, ఇప్పుడు సుమన్ గారిని కూడా అలా టార్గెట్ చేస్తారంటారా సార్? లేదు, సుమన్తో టార్గెట్ చేయడానికి ఏముంది, ఏ పార్టీకి చెందినవాడు కాదు కదా. అయినా పర్సనల్గా దూషిస్తారు కదా సార్ వీళ్ళు? లేదు, వాడికి దూషించారంటే దానికి ఒక అర్థం ఉండాలి. ఒకవేళ సుమన్ ఇలాగా వరుసగా రిటార్డ్ ఇచ్చారనుకోండి, ఒక 4-5 అంటే వాళ్ళ తాలూకు మాటలకి వాళ్ళ తిట్లకి సరైన సమాధానం చెప్తే అప్పుడు సుమన్ని కూడా
మాట్లాడతారన్నమాట. నీ గురించి ఎవరు తెలియదయ్యా, నువ్వు జైల్లో చెప్పకూడదు తినొచ్చావు అంటారన్నమాట. వాళ్ళ అధినాయకుడు కూడా చెప్పకూడదు తినొచ్చాడు, అది మర్చిపోతారు. నువ్వు జైల్లో చెప్పకూడదు తినొచ్చావు అని ఈయన అంటారు. మరి మరి మీ తాను యజమాని మాత్రం ఏం చేశారు అంటే మళ్ళీ నోరు ఎక్కడ పెట్టుకోవాలో వాడు చేయలేదు. అంటే మూర్ఖులు, నోటికి ఎంత మాట వస్తే అంత మాట, బుర్రకి ఎంత మాట తూచినట్టయితే అంత మాట మాట్లాడతారన్నమాట. అందుకే సుమన్ని మాత్రం మాట్లాడరు. మాట్లాడితే సుమంత్గా సమాధానం ఉంది. కానీ ఈ మధ్యకాలంలో సుమను మాటకు మాట సమాధానం మాత్రం చాలా బాగా ఇస్తున్నాడు. మనం సుమన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. ఈసారి అసలు కొడాలి నాని గారు నెగ్గుతారంటారు సార్? నాకున్న అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే, నేను లేస్తే మనిషిని కాదు అన్నట్టుగా మాట్లాడతాడు. ఈయన లేవడు, మనిషి కాడు, అది తీసి పక్కన పెట్టినట్టయితే ఈసారి చంద్రబాబు నాయుడు కొడాలి నాన్ని ఎలాగైనా టార్గెట్గా పెట్టుకొని ఒక మంచి ఎన్ఆర్ఐని చూసుకున్నారట. అవసరం అయితే ఓటు 10,000 కొనేసి కొడాలి నాన్ని ఆయన ఆట కట్టించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది. దానికి అంతర్గతంగా జనసేన పార్టీ కూడా లోపాయకారంగా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ మాటలు ఎప్పుడు గుడ్డల్లో ఉంటాయండి, మామూలు మాటలు మాట్లాడలేదు. అంటే వాళ్ళని రెచ్చగొట్టి మాటలు మాట్లాడారు కాబట్టి వాళ్ళు మర్చిపోరు. వాడు తగిన సంజాయిషి, తగిన శాస్తి ఏమిటంటే గుడివాడలో ఓడిపోవడం అన్నమాట. ఓడిపోవడం ఇప్పటికే గుడివాడలో మహిళలు చెప్తున్నారు, నువ్వు బయటికి రా చీపులతో కొడతామని చెప్పేసి మహిళలు అందరూ అంటున్నారు అన్నమాట. వాళ్ళకు కూడా మనసు విరిగిపోయింది. 4 సార్లు గెలిపించారు. 4 సార్లు గెలిపించబట్టి ఆయన కూడా పేరు తిరిగిపోతున్నాడు. ఒకసారి ఓడించి చూపించినట్టయితే అప్పుడు ఆయన కనిపిస్తుంది భూమి ఆకాశం. ఈ మధ్యకాలంలో బాగా సంపాదించాడు. 100 కోట్లు కాదు 1000 కోట్లు ప్రాపర్టీ వెళ్ళింది కాబట్టి తన కళ్ళు కనిపించకుండా కంటి పొరలు గమ్మి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. త్వరలోనే ఆయనకు మంచి బుద్ధి చెప్పే రోజు వస్తుందని మనం నమ్ముదాం. ఇప్పుడు 2024లో మారితే ప్రభుత్వం వీళ్ళు మారుతీరు ఎలానే మారుతుంది అంటారా, లేకపోతే ఇలానే మాట్లాడతారంటారా? ఆ రోజు కూడా డెఫినెట్గా మాట తీరు మారుతుందండి. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు కానీ ప్రభుత్వంలో రూలింగ్కి రాకపోయినట్టయితే, తెలుగుదేశం పార్టీ వచ్చినట్టయితే ఎలా ఉంచారో అడ్డంగా మాట్లాడమని అందరినీ తీసుకెళ్ళి పడేస్తారు అంతే. మాట తీరు అంటే వీళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి ఇలాగా చంద్రబాబు నాయుడు మాటకు మాట ఇలాంటి బూతు మాటలు మాట్లాడడం తెలియదు. మొత్తం మూకుమ్మడిగా తీసుకెళ్ళి జైల్లో పడేస్తారన్నమాట. మాట తీరు మారుతుందంటారేంటి? మాట తీరు మార్చి తీరాలన్నమాట. తీరకపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు దీనికి ఎక్కడొక్కడ స్వస్తి చెప్పాలి కదా. తెలుగుదేశం పార్టీ వచ్చినా ఉంటుంది, జనసేన పార్టీ వచ్చినా ఉంటుందన్నమాట. వాళ్ళకు సభ్యత సంస్కారం ఉండాలని కోరుకునే మనుషులు కనుక వీళ్ళని ఇప్పుడు బూరగడ్డ అనిల్ కుమార్ని తీసుకుందాం, అంత బూతులు మాట్లాడతాడా తెలుగుదేశం పార్టీ వస్తే? లేదా జనసేన పార్టీ వస్తే అంత బూతులు మాట్లాడతాడా? వాడు ఎంత రిపబ్లిక్ అని ఆయన చెప్పినప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డికి ఏవి కానంటాడు. జగన్మోహన్ రెడ్డిని ఏమైనా నడితే ప్రాణాలు తీసేస్తాంటాడు. అంత నంగనాచి కబుర్లు ఆడుతున్నాడన్నమాట. నిజంగా 10 మంది వెళ్ళిపోయి పైన పడినట్టయితే వాడు ఇంట్లో దూరి పారిపోయి తలుపులు మూసుకుంటాడన్నమాట. వాడు అట్లాంటి పోజులు కొడుతున్నాడన్నమాట. కనుక వీళ్ళందరికీ సరైన సమాధానం చెప్పే రోజు అతి చేరువలో ఉందన్నమాట. ఎలక్షన్స్ వరకు అవసరం లేదు, ఎలక్షన్ ముందే సరైన సమాధానం చెప్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.